హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ ఆహారం ఆరోగ్యం 5th చాప్టర్ ఫుడ్ కీప్స్ అస్ ఫిట్ అండ్ హెల్తీ. ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ టెట్ అండ్ డిప్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ? శక్తినిచ్చే ఆహారం ఏది? ఆప్షన్ ఏ ఫ్రూట్స్ పండ్లు, ఆప్షన్ బి రైస్ అన్నం, ఆప్షన్ సి వెజిటబుల్స్ కూరగాయలు, ఆప్షన్ డి మిల్క్ పాలు. ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రైస్ అన్నం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బాడీ బిల్డింగ్ ఫుడ్? క్రింది వాటిలో శరీరాన్ని పెంచే ఆహారం ఏది? ఆప్షన్ ఏ రైస్ అన్నం, ఆప్షన్ బి షుగర్ చక్కెర, ఆప్షన్ సి పల్సెస్ పప్పులు, ఆప్షన్ డి ఆయిల్ నూనె. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? శరీరాన్ని పెంచే ఆహారం ఆప్షన్ సి పల్సెస్ పప్పులు. నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ ఈజ్ ఏ డాష్ ఫుడ్. పాలు డాష్ ఆహారం. ఆప్షన్ ఏ ఎనర్జీ గివింగ్ శక్తినిచ్చే, ఆప్షన్ బి ప్రొటెక్టివ్ రక్షణ, ఆప్షన్ సి బాడీ బిల్డింగ్ శరీరాన్ని పెంచే, ఆప్షన్ డి జంక్ ఫుడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పాలు డాష్ ఆహారం, బాడీ బిల్డింగ్ ఫుడ్ అండి, శరీరాన్ని పెంచేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫుడ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ డిసీజెస్? మనలను రోగాల నుంచి కాపాడే ఆహారం ఏది? ఆప్షన్ ఏ స్వీట్స్ తీపి పదార్థాలు, ఆప్షన్ బి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండ్లు మరియు కూరగాయలు, ఆప్షన్ సి రైస్ అన్నం, ఆప్షన్ డి ఆయిల్ నూనె. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వీ షుడ్ ఈట్ డాష్ ఫుడ్ టు స్టే హెల్తీ. ఆరోగ్యంగా ఉండటానికి మనం డాష్ ఆహారం తినాలి. ఆప్షన్ ఏ జంక్ ఫుడ్, ఆప్షన్ బి స్టేల్ ఫుడ్ పాత ఆహారం, ఆప్షన్ సి బ్యాలెన్స్డ్ ఫుడ్ సమతుల ఆహారం, ఆప్షన్ డి స్పైసీ ఫుడ్ కారం ఎక్కువైన ఆహారం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ సి బ్యాలెన్స్డ్ ఫుడ్ సమతుల ఆహారం. మనం ఆరోగ్యంగా ఉండటానికి సమతుల ఆహారంని తీసుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ఎ జంక్ ఫుడ్? క్రింది వాటిలో జంక్ ఫుడ్ ఏది? ఆప్షన్ ఏ రైస్ అన్నం, ఆప్షన్ బి చపాతి, ఆప్షన్ సి బర్గర్, ఆప్షన్ డి దాల్ పప్పు. ఏంటండి జంక్ ఫుడ్? మనందరికీ తెలిసినదే కదండి, బర్గర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ రిచ్ ఇన్ డాష్. పండ్లు మరియు కూరగాయలు డాష్లో ఎక్కువగా ఉంటాయి. సారీ అండి, ఈ తెలుగు క్వశ్చన్, పండ్లు మరియు కూరగాయలలో ఏమి ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్ ఏ ఫ్యాట్స్ కొవ్వులు, ఆప్షన్ బి విటమిన్స్ విటమిన్లు, ఆప్షన్ సి షుగర్ చక్కెర, ఆప్షన్ డి ఆయిల్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ బి విటమిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈటింగ్ టూ మచ్ జంక్ ఫుడ్ మేక్స్ అస్ డాష్. జంక్ ఫుడ్ ఎక్కువ తింటే మనం డాష్ అవుతాం. ఆప్షన్ ఏ హెల్తీ ఆరోగ్యంగా, ఆప్షన్ బి స్ట్రాంగ్ బలంగా, ఆప్షన్ సి సిక్ అనారోగ్యంగా, ఆప్షన్ డి టాల్ పొడవుగా. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే మనం అనారోగ్య పాలవుతామండి. సో జంక్ ఫుడ్ ఎక్కువ తినకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, దాల్ ఎగ్స్ అండ్ మిల్క్ హెల్ప్ ఇన్ డాష్. పప్పులు గుడ్లు పాలు డాష్కు సహాయపడతాయి. ఆప్షన్ ఏ ప్రొటెక్షన్ రక్షణ, ఆప్షన్ బి ఎనర్జీ శక్తి, ఆప్షన్ సి బాడీ బిల్డింగ్ శరీర నిర్మాణం, ఆప్షన్ డి టేస్ట్ రుచి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? పప్పులు గుడ్లు పాలు. ఆప్షన్ సి బాడీ బిల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సమతుల ఆహారం ఏది? ఆప్షన్ ఏ ఓన్లీ రైస్ అన్నం మాత్రమే, ఆప్షన్ బి ఓన్లీ ఫ్రూట్స్ పండ్లు మాత్రమే, ఆప్షన్ సి రైస్ దాల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్,
అన్నం, పప్పు, కూరగాయలు, పండ్లు. ఆప్షన్ డి ఓన్లీ జంక్ ఫుడ్ మాత్రమే. ఏంటంటే సమతుల ఆహారం ఏది ఇక్కడున్న ఆప్షన్స్లో? ఆప్షన్ సి రైస్, దాల్, వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్. అన్నం, పప్పు, కూరగాయలు మరియు పండ్లు. వీటిని సమతుల ఆహారం అంటారండి. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఓకే అండి, ఇంతటితో ఈ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి బిట్స్ అన్నీ కవర్ అయ్యాయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.